వరుస ప్రమాదాలతో విమానయాన రంగం వణికిపోతోంది. ఘోర ప్రమాదాలకు తోడు రెప్పపాటులో తప్పిపోతున్న యాక్సిడెంట్ల సంఖ్య ఎక్కువైంది. ఇటీవల కాలంలో విమాన ప్రమాదాల జోరు ఎందుకు పెరిగిపోయింది? అసలు విమానాలు కూలిపోవడానికి విదేశీ పైలట్లే కారణమా? అదే నిజమైతే స్వదేశీ పైలట్లకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? మంగళూరు విమాన ప్రమాదంలో 158 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం అంటూ రోజుకొకటైనా వార్తలొస్తూనే ఉన్నాయి. ఇలా విమాన ప్రమాదాలు పెరిగిపోవడానికి విదేశీ పైలట్లే కారణమని విమానయాన శాఖ మాజీ మంత్రి శరద్ యాదవ్ చెప్పారు. శరద్ యాదవ్ ఒక్కరే కాదు, ఈ రంగంలో నిపుణులది ఇదే మాట. దేశంలో మొత్తం 5,500 మంది పైలట్లుండగా వారిలో 600 మంది విదేశీ పైలట్లున్నారు. వీళ్లే ప్రమాదాలకు కారణమవుతున్నారనేది ఆరోపణ. ఇంతకీ విదేశీ పైలట్లకు విమాన ప్రమాదాలకు లింకేంటనుకుంటున్నారా? విదేశీ పైలట్లకు మనవాళ్లకు మధ్య కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది. వారి ఇంగ్లీష్ యాసను భాషను అర్థం చేసుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. మన ఏటీసీ ఇచ్చే సూచనలు వారికి అర్థం కావు. అలాగే విదేశీ పైలట్లకు భారతదేశం టోపోగ్రఫీ మీద అవగాహనుండదు. మంగళూరు యాక్సిడెంట్పై దర్యాప్తు చేస్తున్న డీజీసీఏ బృందం లాంగ్వేజ్ ప్రాబ్లం ప్రమాదానికి ఒక ప్రధాన కారణమని తేల్చింది. పెద్ద వెదర్ ఏం లేకుండే, ఏదో హెవీ రెయిన్ ఉంది, పూర్ విజిబిలిటీ ఉంది, అటువంటి కండిషన్లో యాక్సిడెంట్ అయిందంటే కొంచెం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. బట్ అది విజిబిలిటీ బాగా ఉంది, రెయిన్ లేదు, ఏం లేదు, అటువంటి సిచ్యువేషన్లో యాక్సిడెంట్ అయిందంటే కొంచెం ఎవరికే కానివ్వండి ఫీలింగ్ వస్తుంది. ఎయిర్ ఇండియాలో విదేశీ పైలట్ల సంఖ్య మిగిలిన ఎయిర్వేస్ కన్నా ఎక్కువగా ఉంది. 200 మంది విదేశీ పైలట్లు ఎయిర్ ఇండియాలో ఉన్నారు. అసలు విదేశీ పైలట్లను మన దేశీయ సర్వీసుల్లో నియమించకూడదనే నిబంధనుంది. కానీ ఒకప్పుడు పైలట్ల కొరతతో మన ప్రభుత్వం రూల్స్ ని కాస్త పక్కన పెట్టింది. దాంతో పెద్ద ఎత్తున విదేశీ పైలట్లు మన దేశంలో జాబ్ సంపాదించారు. కొన్నాళ్ల క్రితం ఇలా ట్రైనింగ్ పూర్తి చేసుకొచ్చిన పైలట్లకు అలా ఉద్యోగం వచ్చేది. ఇండిగో ఎయిర్, జెట్ ఎయిర్వేస్, కింగ్ ఫిషర్, డెక్కన్ ఎయిర్లైన్స్ ఇలా అనేక సంస్థలు డొమెస్టిక్ సర్వీసులను నడపడం మొదలుపెట్టాయి. దేశంలోని వివిధ ప్రధాన నగరాల మధ్య ఫ్లైట్ సర్వీసులు నడిపారు. ఇది అప్పుడు పైలట్ల డిమాండ్ను పెంచింది. అమెరికా ఆర్థిక సంక్షోభం దెబ్బకి విమానయాన రంగం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇంకా యూరోపియన్ దేశాలకు విమాన సర్వీసులను అడ్డుకుంటున్న ఐస్లాండ్ అగ్నిపర్వతం, అలాగే ప్రమాదాలు విమానయాన రంగాన్ని కుప్పకూల్చాయి. అన్ని ఎయిర్వేస్ తమ సర్వీసులను 10 నుంచి 30% తగ్గించుకున్నాయి. పైలట్లను ఉద్యోగాల నుంచి పక్కన పెట్టేశారు. ఫారిన్ పైలట్స్ పెట్టుకోకూడదని రూల్ నది, కానీ ఇప్పుడు వీళ్ళందరికీ ఎగ్జామ్షన్ ఇచ్చి యాజ్ అన్ ఎక్సెప్షనల్ పర్మిషన్ ఇచ్చినారనమాట. Present scenario is like it is for another 4-5 months. After that definitely it will again this boom will come. అప్పుడు రెసిషన్ వల్ల మనకు చాలా ఏవియేషన్లో చాలా లాస్ వచ్చింది. అండ్ డ్యూ టు మీన్ ఎయిర్ క్రాషెస్ అండ్ ఆల్ చాలా కంపెనీస్ couldn't make profits and all. సో దానివల్ల there's a lot of down in the aviation. ఇంతకీ పైలట్ ట్రైనింగ్ పూర్తి చేయడం ఆషామాషీ కాదు. ఈ కోర్సుకు గవర్నమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చదివితేనే 15 లక్షలు ఖర్చవుతుంది. అదే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయితే 20 లక్షలకు పైమాటే. ఇంత ఖర్చు పెట్టి 2 సంవత్సరాలు కష్టపడితే లైసెన్స్ వస్తుంది. పైలట్ కావాలనేది యువత డ్రీమ్. ప్రస్తుతం బూమ్ లేదని, జాబ్ రాదని తెలిసినా క్రేజ్ కొద్దీ ఈ కోర్సు చేస్తున్నారు. క్రేజ్ కొద్దీ తీసుకున్న పైలట్ శిక్షణ ఉద్యోగం మాత్రం ఇవ్వలేకపోయింది. పైలట్ కోర్సు పూర్తి చేసి అవకాశాలు లేక ఖాళీగా కూర్చుని వారు ఎక్కువయ్యారు. ఏకంగా 4,000 మంది పైలట్లు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. 2 ఏళ్లలో పూర్వ వైభవం వస్తుందన్న ఆశతో ఈ కోర్సులో జాయిన్ అయ్యామని శిక్షణ పొందుతున్న విద్యార్థులంటున్నారు. But yeah, in future we'll be requiring pilots and it's my passion and I just want to do it. As an Indian, I would like to take training here and I would like to be a pilot of India. విదేశీ పైలట్ల కారణంగా ప్రమాదాలు పెరగడాన్ని
సివిల్ ఏవియేషన్ మినిస్టరీ ఎట్టకేలకు గుర్తించింది. దశలవారీగా విదేశీ పైలట్లను తొలగించి స్వదేశీ పైలట్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. దీనికి తోడు కొన్ని ఎయిర్వేస్ కంపెనీలు కొత్త విమానాలను కొనే యోచనలున్నాయి. అప్పటి వరకు మన పైలట్లు కలలో విహంగాలు కావాల్సిందే. వినీల ఆకాశంలో రెక్కలు కట్టుకుని విహరించాలనుకున్న వారి ఆశలు అడియాసలుగానే మిగులుతున్నాయి. ఆర్థిక సంక్షోభం, ఫ్లైట్ యాక్సిడెంట్స్, ఐస్లాండ్ ఎఫెక్ట్ ఇలా అనేక కారణాలు విమానయాన రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. దీంతో పైలట్ ట్రైనింగ్ తీసుకున్న వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కెమెరా పర్సన్ ఆర్ ప్రసాద్తో చైతన్య, TV9 హైదరాబాద్.